హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో 5 నిమిషాల్లో మిగిలిన అన్నంతో మనమైతే వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలానే మార్కెట్ స్టైల్లో చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఆ వడియాలను ఎలా ప్రిపేర్ చేయాలో గంజి కాచే పని కూడా ఉండదండి. స్టవ్ ఆన్ చేయకోకుండా మనం 5 నిమిషాల్లో వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఏమో అండి, వీడియోలు చూసే వాళ్ళైతే కనీసం వీడియో చేసిన వాళ్ళ కష్టాన్ని చూసైనా సరే లైక్ చేయాలి కదండి. ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళకైనా అండి లైక్లు, ఇలాంటి వంటలు చేసే వాళ్ళకైతే లైక్లు ఇవ్వరండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి. మా కష్టాన్ని చూసైనా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రుచికరమైన వడియాలు చేయడానికి కేవలం నైట్ చేసిన అన్నమైనా సరే, ఉదయం చేసిన అన్నమైనా సరే, మిగిలిన అన్నంతో అయితే మనమైతే ఈ వడియాలను అయితే చేసుకుందామండి. చాలా సింపుల్ వేలో మార్కెట్ స్టైల్లో ఉంటాయండి. అచ్చం చూడడానికైనా సరే, వేయించినా సరే చాలా బాగుంటాయి. చూడండి ఎంత చిన్న సైజు, ఎంత పెద్ద సైజు అయిందో వేయించిన తర్వాత. ఇక్కడ నేను 1 కప్పు దాకా మిగిలిన అన్నాన్ని అయితే తీసుకున్నానండి. కేవలం ఒక కప్పుకైతే నాకు అన్ని వడియాలు అయితే అయ్యాయండి. చూడండి 1 కప్పు అన్నాన్ని అయితే తీసుకొని, ఉడికించిన అన్నమేనండి, మిగిలిపోయిన అన్నము. ఈ అన్నాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులోకి 1 కప్పు దాకా అన్నాన్ని వేసుకోండి. మీది ఎక్కువ క్వాంటిటీ అయినా సరే, ఎక్కువ క్వాంటిటీలో మిగిలిపోయినట్లయితే మొత్తం అన్నాన్ని వేసి అయితే వడియాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏ కప్తో అయితే అన్నాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా నీళ్ళని అయితే తీసుకోవాలండి. కరెక్ట్ కొలత అయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అలానే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా మీ రుచికి సరిపడా ఇప్పుడే వేసేసుకోండి. మిక్సీలో వేసేస్తున్నాం కాబట్టి చాలా చక్కగా అయితే అంతా కలుస్తూ అయితే మెత్తగా మిక్సీలో వేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా అయితే వేసేసుకోండి. ఇలాగా మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత, ఇప్పుడు మనం మార్కెట్ స్టైల్లో వడియాలు వేయడానికి కవర్స్ అయితే అమ్ముతూ ఉంటారు కదండి. ఆ కవర్స్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పిండి ప్యాకెట్ని అయితే తీసుకున్నానండి. మామూలుగా గోధుమ పిండి ప్యాకెట్స్ అయితే వస్తాయి కదండి. పిండి ఒక డబ్బాలోకి వేసేసుకున్న తర్వాత ఇలాంటి కవర్ మీ దగ్గర ఏదున్నా సరే తీసేసుకోండి. ఇలా చక్కగా మొత్తం కట్ చేసుకోవాలి. ముందుగా ఇలా కట్ చేసుకున్న ఈ కవర్ని ఇప్పుడు మనం పొట్లం అయితే ఏ విధంగా మంచిగా వాటర్తో వాష్ చేసుకోండి. ముందుగా పొట్లం ఏ విధంగా కడతామో అదే విధంగా మనకు మామూలుగా అంగళ్ళల్లో ఎలా అయితే పొట్లాలు అయితే కడతా ఉంటారు కదండి, అదే విధంగా అయితే మనం కవర్ని అయితే చుట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళంటూ అస్సలు ఉండరు కదండి. చూడండి మనకు కోన్ అయితే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మనం ఈ విధంగా చుట్టేసుకొని మిగిలిన కవర్ని అయితే కట్ చేసి పక్కన పాడేయాలి. మీకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ ఒక స్టాంప్లర్తో మనం పిన్ అయితే కొట్టుకోవాలి. ఇలా పిన్ కొట్టుకోవడం వల్ల మనకు చాలా స్టిఫ్గా అయితే ఉంటుందండి. చూడండి చూడడానికి అచ్చం కోన్ లాగే ఉంది. ఇక్కడ మనం పిన్ కొట్టుకోవడానికి రాదు కాబట్టి ఒక ప్లాస్టర్ని అయితే అతికించుకోండి. చాలా సింపుల్గా అయితే మార్కెట్ వేలో ఎలా అమ్ముతారో అదే విధంగా అయితే మనం ఈ విధంగా చేసేసుకోవచ్చండి. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు మనం వడియాలు పెట్టుకోవాలనుకున్నా ఏ ఇబ్బంది లేనట్లుగా దీంట్లో పిండి వేసేసుకొని చక్కగా కింద కొద్దిగా కట్ చేసుకొని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం వడియాలను అయితే పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా వాష్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి ఎప్పటికైనా సరే బాగా ఈజీగా అయితే ఉంటుందండి. మనం మార్కెట్లో కొని అంత డబ్బులు వేస్ట్ చేసే బదులు మనం ఇంట్లోనే ఇలా చక్కగా చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయితే మనం వడియాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఈ కోన్ కవర్ని ఇప్పుడు ఒక గ్లాస్లోకి అయితే పెట్టేసుకొని, ముందుగా మనం మిక్సీ వేసుకున్న అన్నం అయితే ఉంది కదండి, ఇక్కడ మనం ఉప్పును కూడా ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి. మీరు జీలకర్ర, ఒకవేళ వాము అలాంటివి ఏవైనా ఫ్లేవర్స్ వేసుకోవాలి అనుకుంటే కూడా ఇప్పుడు వేసుకోవచ్చండి. నేను ఏమీ వేయనట్లుగా అచ్చం మార్కెట్లో ఎలా చేశారో అదే విధంగా నేనైతే చేయాలనుకుంటున్నాను కాబట్టి వడియాలు, అందుకని చెప్పేసి నేను జీలకర్ర అటువంటివి ఏమీ వేయనట్లుగా సింపుల్గా
నార్మల్గానే చేస్తున్నానండి. చూడండి మనకు నార్మల్గానే చిన్న రంధ్రం అయితే ఉందండి. ఇప్పుడు మనకు కావలసినంత రంధ్రాన్ని అయితే మనం కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా చుట్టి ఒక రబ్బర్ బ్యాండ్ని అయితే వేసేసుకోండి. నేనైతే ప్రజెంట్ రబ్బర్ బ్యాండ్ కూడా వేయడం లేదండి, నాకైతే చక్కగా సరిపోయింది. ఇప్పుడు ముక్కగా కొద్దిగా కట్ చేసుకోవాలండి, మనకు చాలా సన్నగా పడుతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక సిజర్ సహాయంతో కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా అచ్చం మార్కెట్ స్టైల్లో కొన్న వాటిలాగానే చాలా ఈజీగా అయితే వడియాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి మీకు నచ్చిన డిజైన్ అయితే వేసేసుకోవచ్చు. మనం గోరింటాకుని ఎలా వేసుకుంటామో అంత సింపుల్గా అయితే మనకు పిండి అయితే ఈజీగా దిగిపోతూ ఉందండి. చూడండి ఇదే వేలో మనకు నచ్చిన డిజైన్స్గా మనము పిండిని మొత్తం ఉడకబెట్టే పని లేకుండా, నానబెట్టే పని లేకుండా చాలా ఈజీగా అయితే మార్కెట్ స్టైల్లో అయితే మిగిలిన అన్నంతో ఇలా వడియాలను అయితే పెట్టేసుకోవాలండి. చాలా సింపుల్ కదండి. చూసిన వాళ్ళు సింపుల్ అనిపించినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి చూడడానికి అచ్చం మీకు ఏ డిజైన్ అయితే వస్తుందో ఆ డిజైన్ అయితే వేసేసుకోండి. నాకు నచ్చినట్లుగా నేను వేస్తున్నాను, మీకు నచ్చినట్లుగా మీరు వేసుకోండి. నాకు నచ్చింది మీకు నచ్చాలని ఏం లేదు కదండి. అందుకని చెప్పేసి మీకు నచ్చిన డిజైన్స్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు. చూడండి నేను అన్నీ రౌండ్ షేప్లో ఉన్న వాటినే ఎక్కువగా చేసుకున్నాను, ఎక్కువ రిస్క్ ఎందుకని చెప్పేసి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ఓవర్ నైట్ మీరు ఫ్యాన్ కింద అయినా సరే ఆరబెట్టుకోవచ్చు. లేదు మేము ఎండలో పెట్టుకోవాలి, తొందరగా ఎండాలి అని అనుకున్నట్లయితే ఎండలో కూడా చాలా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చండి. చూడండి మీకు నచ్చిన డిజైన్స్ అయితే మీరు వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత నాకు ఇన్ని అయితే అయ్యాయండి. కేవలం ఒకే ఒక కప్పు రైస్కి అయితే నాకు ఇన్ని వడియాలు అయితే అయ్యాయండి. చూడండి మీరే వీడియోలో. ఇక్కడ నాకు ఒకే ఒక కప్పు రైస్కి అయితే నాకు ఇన్ని వడియాలు అయితే అయ్యాయండి. దాదాపు ఒక 50-60 వడియాలు అయితే అయ్యాయి. చూడండి ఎన్ని వడియాలు అయ్యాయో. ఇక్కడ చక్కగా ఒకరోజు రాత్రంతా ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ కింద అయితే. మొత్తం చక్కగా ఆరిపోయాయండి. పేపర్ మీద వేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా అయితే ఊడొచ్చేస్తున్నాయి. చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇవి ఏమీ రిస్క్ కాదండి, తీయడానికి కూడా చాలా సింపుల్గా వస్తున్నాయి. చూడండి ఒక్కసారి ఇలా అన్నామనుకోండి చాలా సింపుల్గా అయితే ఇలా మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి డబల్ క్వాంటిటీతో డబల్ సైజులో ఎలా అవుతున్నాయో. వేయించినప్పుడు ఇలా డబల్ క్వాంటిటీలో డబల్ సైజులో అయితే వేగిపోతున్నాయండి. రైస్తో కూడా చాలా చక్కగా మనం అచ్చం మార్కెట్ స్టైల్లో కూడా వడియాలను అయితే చాలా సింపుల్ వేలో 5 నిమిషాల్లో ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతేనండి. మరి ఒక కొత్త వీడియోతో ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.